ఢిల్లీలో నీటి సంక్షోభం ముదురుతోంది. గుక్కెడు మంచినీళ్ల కోసం జనం ఎగబడుతున్నారు. మరోవైపు వాటర్ మాఫియా రెచ్చిపోతోంది. పైప్ లైన్లకు రంధ్రాలు చేస్తోంది. దీంతో ప్రధాన పైప్ లైన్లకు పోలీస్ పహారా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఢిల్లీలో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి, మరోవైపు యమునా ప్రవాహం తగ్గింది. ఢిల్లీకి రోజు సుమారు 1200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం. కానీ ఢిల్లీ జల్ బోర్డు ప్రస్తుతం 950 మిలియన్ గ్యాలన్ల నీటినే సరఫరా చేయగలుగుతోంది. ఓవైపు నీటి సంక్షోభం పతాక స్థాయికి చేరితే ఇంకోవైపు జలచౌర్యం ఎక్కువైంది. ఉత్తర పశ్చిమ ఢిల్లీలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోతోంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉండడంతో పంపిణీ వ్యవస్థను రక్షించుకోవాలంటూ పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు ఢిల్లీ మంత్రి అతిషి. నగరానికి నీటిని పంపిణీ చేసే ప్రధాన పైప్ లైన్లకు అనేక చోట్ల బోల్ట్లను తొలగించారని తెలిపారు. దీంతో లీకేజీలు ఏర్పడుతున్నట్లు గుర్తించినట్లు వివరించారు ఆమె. వీటి వెనక ఏదో దురుద్దేశం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు అతిషి. పైపుల్ని ట్యాంపరింగ్ చేయకుండా 15 రోజుల పాటు గస్తీని ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ కోరారు మంత్రి. कि दिल्ली सरकार और अरविंद केजरीवाल सरकार के खिलाफ षड्यंत्र कौन रच रहा होगा, लेकिन ये लड़ाई झगड़े का समय नहीं है, ये आरोप प्रत्यारोप का समय नहीं है, ये गंदी राजनीति का समय नहीं है। ये एक ऐसा समय है जहां पे दिल्ली में बहुत पानी की किल्लत है। आज आप वजीराबाद पॉइंट पर जाएंगे जहां पर यमुना का पानी आता है, वहां पर बिल्कुल भी पानी नहीं है। तो मैं ये उम्मीद करती हूं, और मेरी जो पुलिस कमिश्नर से बात हुई है बहुत पॉजिटिव और बहुत कोऑपरेटिव थे वो, तो उन्होंने कहा है कि जो जो मेन डिस्ट्रीब्यूशन लाइंस हैं वहां पर पुलिस फोर्स भी लगाई जाएगी. నీటి ఎద్దడిపై ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఛత్తార్పూర్ ప్రాంతంలో గల ఢిల్లీ జల్ బోర్డు ఆఫీసుకు పెద్ద సంఖ్యలో చేరుకున్న బీజేపీ కార్యకర్తలు విధ్వంసానికి తెగబడ్డారు. జనం ఆగ్రహం కట్టలు తెగితే ఏమైనా జరుగుతుందన్నారు బీజేపీ నేత రమేష్ బిధూరి. నీటి సమస్య విషయంలో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వ తీరును కాంగ్రెస్ కూడా ఎండగట్టింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కుండల్ని పగలగొట్టి నిరసన తెలిపారు. మొత్తానికి ఎగువన వర్షాలు కురిసి యమునా ప్రవాహం పెరిగే వరకు ఢిల్లీకి నీటి సమస్య తప్పేలా లేదు.